ఓం శ్రీ మాత్రే నమః. ఓం మహాగణాధిపతయే నమః. జనవరి 22 గురువారం మాఘ వినాయక చతుర్థి వచ్చింది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థిని మాఘ వినాయక చతుర్థి అంటారు. దీని ప్రాధాన్యత ఏమిటంటే, భాద్రపద మాసంలో వినాయక చవితి పండుగ రోజు ఎవరైనా వినాయకుడు పూజ చేసుకోలేని ఆడవాళ్ళు రజస్వల దోషాల వల్ల కానీ, లేదా ఏదైనా సూతకం వల్ల, లేదా వృత్తిపరమైన కారణాల వల్ల కానీ భాద్రపద మాసంలో వినాయక చవితి రోజు వినాయక చవితి పూజ చేసుకోలేని వాళ్ళు ఆ రోజు వినాయకుని పూజిస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో, అదే ఫలితం మాఘ వినాయక చతుర్థి రోజు వినాయకుని పూజిస్తే అదే ఫలితం కలుగుతుంది. మాఘ వినాయక చతుర్థి పూజ ఎలా చేయాలంటే, మీ ఇంట్లో గణపతి విగ్రహం లేదా ఫోటో ఉంటే దానికి గంధం కుంకుమ బొట్టు అలంకరణ చేసి, గణపతి విగ్రహం లేదా ఫోటో దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. గణపతికి కొబ్బరి నూనె దీపం ఇష్టం, 5 వత్తుల దీపం అంటే ఇష్టం. అలాగే గణపతికి ఎర్రటి పువ్వులు, ఎర్రటి వస్త్రాలు అంటే ఇష్టం. ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్రటి మందార పూలతో, గులాబీ పూలతో గణపతిని పూజిస్తూ ఈ 2 మంత్రాలు తప్పకుండా చదువుకోవాలి. మొదటి మంత్రం గం క్షిప్రసాదానాయ నమః. రెండో మంత్రం వక్రతుండాయ హుం. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చెప్పుకోవాలి. మీకు పనుల్లో సంవత్సరం పాటు ఆటంకాలు ఉండవు. అనుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయి. గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. సంకటనాశక గణేశ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. ఇలా జనవరి 22 గురువారం మాఘ వినాయక చతుర్థి రోజు వినాయకుణ్ణి పూజిస్తే సంవత్సరం మొత్తం విఘ్నాలు ఉండవు, ఆటంకాలు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. మాఘ వినాయక చతుర్థికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే, దీన్ని తిల చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. తిల చతుర్థి అని ఎందుకు అన్నారంటే, ఈరోజు ఎవరైనా తిలలు అనగా నువ్వులు దానమిస్తే 1,000,000 సార్లు నువ్వులు దానమిచ్చిన ఫలితం కలుగుతుంది. ఈరోజు ఎవరైనా తిలలు కొద్దిగా దానమిచ్చినా 1,000,000 రెట్లు దానమిచ్చిన ఫలితం కలుగుతుంది. అందుకే దీన్ని తిల చతుర్థి అంటారు. కాబట్టి జనవరి 22 గురువారం వినాయకుడిని పూజించటం మాత్రమే కాదు, నువ్వులు దానం ఇవ్వండి. మాఘ శుక్ల చవితి తిథిని కుంద చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. దీనికి కారణం ఏంటంటే, కుంద పుష్పాలు అంటే మల్లెపూలు. ఈ రోజున వినాయకుడిని పూజించటం మాత్రమే కాకుండా శివుణ్ణి మల్లెపూలతో పూజిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. అందుకే దీన్ని కుంద చతుర్థి అంటారు. ఈరోజు పగలు ఉపవాసం ఉండి వినాయకుడిని పూజించుకోవటంతో పాటుగా సాయంకాలం పూట శివుణ్ణి పూజించి ఉపవాసం విరమించి ఈశ్వరుడికి అన్నప్రసాదం నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది, కుటుంబ కలహాలు ఉండవు. కాబట్టి జనవరి 22 గురువారం చాలా శక్తివంతమైన రోజు, వినాయకుడిని పూజించే రోజు, కుంద పుష్పాలు అంటే మల్లెపూలతో శివుణ్ణి పూజించే రోజు, 1,000,000 సార్లు నువ్వులు దానమిచ్చిన ఫలితం. అంతటి శక్తివంతమైన రోజును సద్వినియోగం చేసుకొని అద్భుతమైన ఫలితాలను సిద్ధింప చేసుకోండి. ఓం నమ శివాయ. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.